Good morning. Good morning, sir. Good morning. Good morning. Good morning, sir. Good morning, Amma. And Sir. good morning and happy International Yoga Day. Same to you, sir. Okay. Thank you, sir. Same to you. రోజు మన కమిషనర్ ఎవరు తెలుసా మీకు? హలో, కమిషనర్ ఎవరో తెలుసా మీకు? నవీన్ మిట్టల్, ఐఏఎస్. ఓకే, ఇతను అందరికీ ఒక మెసేజ్ పంపించాడు ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా. మీరు కూడా అందరూ చూడండి. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ విల్ కంటిన్యూ ద క్లాస్. This yoga day will be an inspiration for people to start practicing yoga, and those who are already practicing to go deeper into the practice of the yoga. The word yoga itself means a union. So it's a union of one can say body and mind, and it is also a union of ourselves with the whole universe. People who practice yoga at deeper levels, they can experience this union of ourselves with the whole universe. And we all know that physically and mentally there are so many benefits of yoga. Those who are practicing yoga, they not only get less number of diseases, less problems with the physical self, but they are also mentally more peaceful, less stress, and they are able to cope up with their daily activities in a very smooth way. So I think this day will inspire people to take up yoga in a big way. Those who are already practicing to further enhance their practices of yoga. Thank you. So that is our Naveen Mittal sir's on International Yoga Day. Now we'll continue ఆర్టికల్స్ లాస్ట్ క్లాస్లో మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ గురించి మొత్తం మాట్లాడుకున్నాము. అండ్ టుడే విల్ డిస్కస్ అబౌట్ డెఫినెట్ ఆర్టికల్. ఇంకొక విషయం, మీకు ఎగ్జామ్స్ ఫస్ట్ సెమిస్టర్ ఇంకా కాలేదు కదా. మోస్ట్లీ ఇప్పుడు కాలేజీ మనకు జూలై 1 నుంచి కాలేజీ రీఓపెన్ అవుతుంది. జూలై 2nd వీక్లోనే 3rd వీక్లోనే తప్పనిసరిగా మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. బట్ ఈ రోజు నుంచి ఇక మీరు ఫస్ట్ సెమిస్టర్ చదువుకోవడం మొదలు పెట్టండి. అట్లని ఈ క్లాసులో వదిలిపెట్టకండి, క్లాసులకు రండి, అలాగే చదువుకోవడము మొదలు పెట్టండి. ఓకే, మీకు జూలై 1 నుంచి ఫిజికల్ క్లాసెస్ ఉంటాయి. తెలుసా మీకు? ఆల్రెడీ వచ్చేసింది మీకు న్యూస్, మీ వరకు వచ్చిందా? తెలుసు కదా, 1వ తేదీ నుంచి ఉంటాయి. అయితే అంతవరకు మనకు ఈ ఆన్లైన్ క్లాసులు అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి, ఎందుకంటే సిలబస్ చేసుకోవాలా. మీకు ఇంకోటి ఫీజు డేట్ కూడా వచ్చేసింది, నేను మళ్ళీ మీకు మెసేజ్ పెడతాను. ఇప్పుడు 2nd సెమిస్టర్ ఫీజు కూడా మీరు కట్టాలా. 2వ తేదీనో 3వ తేదీనో లాస్ట్ డేట్ ఉంది. మీరు అంత లోపల ఆన్లైన్లో, ఇంతకుముందు ఆన్లైన్లో కట్టాలి కదా, అది ఇంకా మేము కొద్దిగా పని చేస్తున్నాము. అంతా అయిపోయిన తర్వాత మీకు మెసేజ్ పెడతాను, ఫీజు కట్టండి. మోస్ట్లీ జూలై 2nd వీక్లో, జూలై ఎండింగ్ లోపల మీకు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోతాయి. తర్వాత ఆగస్ట్ చివరి వీక్లో 2nd సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఓకే, అంతలోపల సిలబస్ మనం చేసుకోవాలి. మేబీ ఇంకా 1 మంత్లో సిలబస్ అంతా కూడా చేసుకోవాలి. అయిపోతేనే మీకు 2nd సెమిస్టర్ ఉంటాయి. తర్వాత 3rd సెమిస్టర్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, మోస్ట్లీ 3rd సెమిస్టర్ ఆగస్ట్ నుంచి మీకు 3rd సెమిస్టర్ క్లాసెస్ ఉంటాయి. ఆగస్ట్ 15th వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఆగస్ట్ 15th తర్వాత జెండా ఎత్తిన తర్వాత మీకు 3rd సెమిస్టర్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. అంటే 2nd ఇయర్లోకి ఎంటర్ అయిపోతారు. ఇంకా మీరు ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఇయర్లోనే ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడు మీరు 2nd ఇయర్ అయ్యి ఉండాలి. బికాస్ ఆఫ్ కరోనా కేసెస్ ఇట్ వాజ్ డిఫర్డ్. ఓకే, పోస్ట్పోన్ అయిపోయింది. మీరు తొందరలో 2nd ఇయర్ చేరుకుంటారు. కానీ ఫస్ట్ ఇయర్ అంతలోపల ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్, 2nd సెమిస్టర్ ఎగ్జామ్స్. ఈ 2 ఎగ్జామ్స్ నాకు తెలిసి ఇంకా పూర్తిగా కన్ఫర్మేషన్ రాలేదు. బట్ ఇట్ ఈస్ మై ప్రిడిక్షన్. నేనేమనుకుంటున్నానంటే ఆగస్ట్ 15th లోపల మీకు ఫస్ట్ సెమిస్టర్, 2nd సెమిస్టర్ 2 ఎగ్జామ్స్ అయిపోతాయి. ఓకే, ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మోస్ట్లీ
జూలై సెకండ్ వీక్లో కానీ థర్డ్ వీక్లో కానీ ఉంటాయి మోస్ట్లీ. సో జూలై చివరికంతా కూడా మీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోతాయి. ఓకే, దిస్ ఫర్ షూర్. ఓకే, నెక్స్ట్ ఆగస్టులో మీకు ఆగస్టు 15th లోపల సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి మోస్ట్లీ. కాబట్టి ఇంకా మీరు ఇంతవరకు ఆడుకోవడం, ఆటలు పాటలు అన్నీ అయిపోయినాయి, ఇక చదువుకోవడం మొదలు పెట్టండి. ఓకేనా? రైట్, నౌ విల్ కంటిన్యూ విత్ డెఫినెట్ ఆర్టికల్ ద. సో ఏ యాడ్ చూసుకున్నాము, ఇవన్నీ ఆల్రెడీ మనం సేమ్ కంటిన్యూ ఉంది. వాట్ ఈస్ అన్ ఆర్టికల్, ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఇది. సో ఈ రూల్ కూడా చెప్పుకున్నాం. సో దాని ఎప్పుడు యూజ్ చేస్తామంటే యు నో విచ్ ఐ మీన్, మనం ఏం మాట్లాడుతున్నామో దాని గురించి లిజనర్కి తెలిసినప్పుడు దా వాడతాం. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ రూల్. ఓకే, వీటి వరకు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో డెఫినెట్ ఆర్టికల్ దా, ఇక్కడి నుంచి చూద్దాం. యు నో విచ్ వన్స్ అంటే నేను ఏం మాట్లాడుతున్నానో మీకు ఆల్రెడీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ గోయింగ్ టు ద పోస్ట్ ఆఫీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీ ఊర్లో ఎక్కడికి పోతున్నాం అంటే ఐఎమ్ గోయింగ్ టు ద పోస్ట్ ఆఫీస్ అంటే పోస్ట్ ఆఫీస్ జనరల్గా ఒకటే ఉంటుంది, 2-3 అయితే ఉండవు. ఇప్పుడు కిరాణం షాప్ అంటే 4-5 షాపులు ఉంటాయి. ఓకే, అప్పుడు కూడా మనం దా కిరాణం షాప్ అనొచ్చు. ఎందుకంటే మీరు జనరల్గా ఒకే షాపుకి పోతుంటారు అన్నట్టు. పోస్ట్ ఆఫీస్ అయితే నో డౌట్ ఐఎమ్ గోయింగ్ టు ద హాస్పిటల్, ఐఎమ్ గోయింగ్ టు ద పోస్ట్ ఆఫీస్ ఒక్కటే ఉంటుంది అన్నట్టు. ఓకే, సో అప్పుడు మనం దా అనేది ఏదో ఒకటే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి అడుగుతారు అన్నట్టు, వేర్ ఈజ్ యువర్ మదర్? మై మదర్ ఈజ్ ఇన్ ద కిచెన్. మై మదర్ ఈజ్ ఇన్ ద కిచెన్. కిచెన్ ఎన్ని ఉంటాయి ఇంట్లో? ఒకటే ఉంటుంది. సో ఒకటే ఉన్నప్పుడు మనం కంపల్సరీగా దా అనేది వాడతాం. ద లిజనర్ నోస్ అబౌట్ ద పోస్ట్ ఆఫీస్. సో లిజనర్కి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఏదో తెలుసు అన్నట్టు. దెర్ ఈస్ నో కన్ఫ్యూజన్. ఐ డెంట్ లైక్ ద ఫిలిం, ద వన్ దట్ ద స్పీకర్ అండ్ లిజనర్స్ ఇద్దరు కలిసి సినిమా చూశారు అన్నాడు. సినిమా చూసిన తర్వాత వాడు బయట వచ్చాడు, ఐ డెంట్ లైక్ ద ఫిలిం. ఏ ఫిలిము? ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసి చూసిన ఫిలిం గురించే మాట్లాడుతున్నారు. సో దెర్ ఈస్ నో కన్ఫ్యూజన్ హియర్. సో ఎక్కడైతే కన్ఫ్యూజన్ లేదో అక్కడ దా ఉపయోగిస్తాము. లిజనర్ నోస్ బికాస్ వీ హ్యావ్ మెన్షన్ బిఫోర్. ఇంతకుముందు ఆల్రెడీ దాన్ని మెన్షన్ చేసి ఉంటాము. అప్పుడు లిజనర్కి తెలిసిపోతుంది. అంటే సెకండ్ సెంటెన్స్ అని, సెకండ్ సెంటెన్స్లో మనం దా అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ హెస్ గాట్ 2 children, ఏ గర్ల్ అండ్ ఏ బాయ్. ఆమెకి 2 పిల్లలు ఉన్నారు, ఒకరేమో గర్ల్, ఇంకొకరేమో బాయ్. ద గర్ల్ ఈజ్ 8 అండ్ ద బాయ్ ఈజ్ 14. చూడండి, సెకండ్ టైం గర్ల్ గురించి మాట్లాడేటప్పుడు బాయ్ గురించి మాట్లాడు దా గర్ల్ అన్నాడు. ఇప్పుడు ఏ గర్ల్ గురించి మాట్లాడుతున్నాం? నాట్ ఎనీ గర్ల్, ఏదో వేరే గర్ల్ గురించి మాట్లాడలేము. ఆమె అమ్మాయి, ఆమె పాప గురించి మాట్లాడుతున్నాము. ద గర్ల్ ఈజ్ 8. గర్ల్కి ఎంత వయసు ఉంది? 8 years ఉంది. బాయ్ ఈజ్ 14. బాయ్ అనేవాడేమో 14 years ఉంది అన్నట్టు. That is the next one. Now, next one. The listener knows because we say which ones we mean. For example, listener ki already tells and knows because we say which one we mean. మనం ఏం మాట్లాడుతున్నామో వాడికి ఆల్రెడీ తెలుసు. చూడండి, who are the girls over there with John? చూడండి, ఇక్కడ చెప్తున్నాం ఓవర్ దేర్, అక్కడ విత్ జాన్. జాన్ పక్కన ఉన్నటువంటి గర్ల్స్ ఎవరు? సో ఇక్కడ ఏ గర్ల్స్ గురించి మాట్లాడుతున్నామో? అందరి గర్ల్స్ గురించి మాట్లాడతలేము. జాన్ పక్కన ఉన్న గర్ల్ ఎవరు? ఐ విల్ టెల్ ద స్టోరీ అబౌట్ రామ అండ్ సీత. నేను ఒక స్టోరీ చెప్పబోతున్నాను అబౌట్ రామ అండ్ సీత అంటే రామాయణ. సో వీ నో దట్. చెప్పమ్మా, ఎనీ ప్రాబ్లం? ద లిజనర్ అండర్స్టాండ్స్ ఫ్రమ్ ద సిచ్యువేషన్. ఒక్కోసారి సిచ్యువేషన్ ఏమమ్మా వినిపిస్తలేదా? Is everything clear? Are you able to listen to me? Hello? I think it's clear here. Okay, నా సైడ్ నుంచి ఏ ప్రాబ్లం లేదు. ఓకే, ఆడియో ఈజ్ క్లియర్. మీ సైడ్ ఏమైనా ప్రాబ్లం ఉందే నేను చెప్పలేము. ఎవరో ఒకరికో ఇద్దరికో ఉండొచ్చేమో కానీ, బట్ ప్లీజ్ చెక్ యువర్ ఇంటర్నెట్. The listener knows because we say which ones we mean. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. The listener understands from the situation. సిచ్యువేషన్ నుంచి మనం కొన్ని అర్థం అయిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కుడ్ యూ క్లోజ్ ద డోర్? ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్ రూమ్ లో ఉన్నా నేను, కుడ్ యూ క్లోజ్ ద డోర్ అంటే ఆ క్లాస్ రూమ్ లో ఒకే డోర్ ఉంది అన్నట్టు. సో ఇట్ ఈస్ నాట్, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద నెక్స్ట్ రూమ్ డోర్ అన్నట్టు. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ దట్ డోర్. మై మదర్ ఈజ్ ఇన్ ద కిచెన్. చూడండి, కిచెన్ కూడా ఓన్లీ ఒకటే ఉంటుంది, ఓన్లీ వన్ కిచెన్. Did you enjoy the party? The party you have attended just now. Did you enjoy the party? ఏ పార్టీ? ఇంతకు ముందు మనం అటెండ్ అయినటువంటి పార్టీ. సో ఇది కూడా సిచ్యువేషన్ లో మనకు అర్థం అయిపోతుంది అన్నట్టు. సో అటువంటిప్పుడు కూడా మనము దా అనేది ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, యా,
దెర్ ఈజ్ ఓన్లీ వన్ అరౌండ్, ఓన్లీ ఒకటే ఉందన్నట్టు. ఓకే, రెండోది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్, ఎన్ని సన్లు ఉన్నారు? సూర్యుడు ఎన్ని ఉన్నారు? ఒకరే ఉన్నారు. సో దెర్ ఈస్ నో కన్ఫ్యూషన్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే ఏ సన్ను అని అడగం, ఒకే సన్ ఉండనంట. పీపుల్ యూస్ టు థింక్ ద ఎర్త్ వాస్ ఫ్లాట్. పీపుల్, ఇంతకుముందు జనాలు అందరూ ఏమనుకునేవాళ్ళు అంటే ద ఎర్త్ వాస్ ఫ్లాట్, ఎర్త్ ఫ్లాట్ గా బల్లపరుపుగా ఉండేది అని అనుకునేవాళ్ళు. బట్ ఎర్త్ ఈజ్ ఇన్ స్పెరికల్ షేప్, గోళాకారంలో ఉందని ఆ తర్వాత ఏమ్రా బాబు క్లాసు వద్దా, చెప్పేది వద్దా? సంబడి ఈస్ ప్లేయింగ్ ట్రిక్స్. హూ ఇస్ దట్? అఫియా నవరీనా? Who is that? No, sir. Who is that? Somebody made some sounds. Okay, now we'll see. There is only one around. ఒకటే ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ద ఎర్త్ కానీ ద సన్ కానీ ఒకటే ఉంటుంది, ద మూన్ కానీ ఇటువంటివి అన్నట్టు. దెన్ సూపర్లేటివ్స్, ఇది కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినప్పుడు కంపల్సరీగా ద ఉపయోగిస్తాం. ఐ ఆమ్ ద ఓల్డెస్ట్ ఇన్ మై ఫ్యామిలీ. ఓకే, ఓల్డెస్ట్. He is the tallest boy in the class. Tallest, the tallest, the oldest, the youngest. వీటి ముందర కంపల్సరీగా మనం దా ఉపయోగిస్తాం. దేర్ కుడ్ బి ఓన్లీ వన్. దేర్ కుడ్ బి ఓన్లీ వన్. ఒకటే ఉండే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్, నెక్స్ట్, లాస్ట్, సేమ్ అండ్ ఓన్లీ ఇటువంటివి అన్నట్టు. వీటిని కార్డినల్స్ అంటారు. కార్డినల్స్ ముందర కూడా మనం దా ఉపయోగిస్తాం. కెన్ ఐ హ్యావ్ ద నెక్స్ట్ ప్యాన్ కేక్ అంటే నెక్స్ట్. నెక్స్ట్ అంటే ఒకటే ఉందన్నట్టు. ఓకే, we went to the same school. సేమ్ స్కూల్, అది కూడా ఒకటే ఉందన్నట్టు, ఒకటే అని అర్థం వస్తుంది అన్నట్టు. సో ఇటువంటి వాటి ముందు కూడా ద సేమ్, ద నెక్స్ట్, ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్ ఇటువంటివన్నీ ఉపయోగిస్తాం అన్నట్టు. నెక్స్ట్ వన్, ద వెల్ నోన్, చాలా పాపులర్, అందరికీ తెలుసు అన్నట్టు. షీ మ్యారీడ్ పవన్ కళ్యాణ్, ద యాక్టర్. చూడండి, ద యాక్టర్. షీ మ్యారీడ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎవరు? ద యాక్టర్. ఓకే, మరి యాక్టర్స్ చాలా మంది ఉంటారు కదా, అంటే ఇలా ఒక యాక్టర్ పేరు పక్కన ద యాక్టర్ అని చెప్పొచ్చు అన్నట్టు. ఐ వుడ్ లైక్ యూ టు మీట్ వీరేష్, ద నావలిస్ట్. సో వీరేష్ ఎవరు? ద నావలిస్ట్ అని అర్థం. సో వెల్ నోన్ అని. ఓకే, వెల్ నోన్ అన్నప్పుడు ద అనేది ఉపయోగిస్తూ ఉంటాం. వెన్ ఇట్ రిప్రజెంట్స్ ఏ హోల్ క్లాస్. అదేవిధంగా హోల్ క్లాస్ అంటే, క్లాస్ అంటే ఏమంటే ఇక్కడ మీ ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, ఇంటర్మీడియట్ క్లాసు, డిగ్రీ క్లాసు కాదు. అంటే ఒకే జాతి, ఒక జాతి అని అర్థం వస్తుంది క్లాస్ అంటే ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ద కౌ ఈజ్ యూస్ఫుల్ అనిమల్. ఏ కౌ? ఎనీ కౌ, ఆల్ కౌస్ అని అర్థం అన్నట్టు. అన్ని జంతువులు, జెనరిక్ నౌన్ అంటారు. జెనరిక్, ఇన్ జనరల్ ద కౌ. అలా మాట్లాడినప్పుడు ద కౌ. ఏ కౌ మీన్స్ ఎనీ కౌ. అదే ఏ కౌ అన్నామనుకోండి, ఎనీ కౌ, ఏ కౌ అయినా పర్లేదు అని. ద కౌ అంటే ఆల్ కౌస్ ఆర్ యూస్ఫుల్ అనిమల్స్ అని అర్థం. ద బన్యాన్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఫిగ్ ట్రీ. ద బన్యాన్ అంటే, బన్యాన్ అనేది ఒక రకమైనటువంటి ఫిగ్ ట్రీ అని, ఒక జాతి, ఫిగ్ జాతికి సంబంధించింది. సో ద బన్యాన్ అంటే ఇక్కడ ఏదో మన ఊర్లో ఉండే బన్యాన్ గురించి మాట్లాడతలేము. బన్యాన్ ఇన్ జనరల్, అన్ని బన్యాన్ చెట్లు అని అర్థం. ద రోజ్ ఈజ్ ద స్వీటెస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లవర్స్. ఓకే, సో ద రోజ్ అంటే ఇక్కడ ఏదో ఒక్క రోజ్ గురించి మాట్లాడతలేము, అన్ని రోజ్ ప్లాంట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, అన్ని రోజ్ ఫ్లవర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, అప్పుడు రోజ్ ఇన్ జనరల్ అని అర్థం. నెక్స్ట్ వన్, బిఫోర్ సమ్ ప్రాపర్ నౌన్స్. కొన్ని ప్రాపర్ నౌన్స్ ముందర కూడా మనం ఉపయోగిస్తాం. అవి ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓషన్స్ అండ్ సీస్. ఓకే, ఓషన్స్ అంటే ఏంటివి? సముద్రాలు, తర్వాత మహాసముద్రాలు. మహాసముద్రాలని ఓషన్స్ అంటాం, సముద్రాలని తెలుసు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు భారతదేశానికి ఆనుకొని ఉన్నటువంటి మహాసముద్రం ఏది? ఇండియన్ ఓషన్, ద ఇండియన్ ఓషన్. సముద్రాలు అంటే ద అరేబియన్ సీ, ద బే ఆఫ్ బెంగాల్, ద పసిఫిక్. వీటన్నిటి ముందర దావు, ఎందుకంటే ఒకటే ఉంటాయి అన్నట్టు, రెండు లేవు. ద ఇండియన్ ఓషన్ అది ఒకటే ఉందన్నట్టు ప్రపంచంలో. నెక్స్ట్ రివర్స్ కూడా చూడండి, అన్ని రివర్స్ ముందర దా ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద కృష్ణ, ద గోదావరి, ద గ్యాంజెస్, ద కావేరి. ఓకే, ఇట్లా. అదే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కృష్ణ ఈజ్ మై ఫ్రెండ్. ఇక్కడ ద కృష్ణ, ఎందుకంటే ఇక్కడ కృష్ణ అనేది మనిషి పేరు, కానీ రివర్కు చెప్తున్నప్పుడు ద కృష్ణ అంటాం. దెన్ కెనాల్స్ అంటే సూయజ్ కెనాల్. ఇప్పుడు మొన్న సూయజ్ కెనాల్ గురించి మనం తెలుసుకున్నాం అన్నట్టు. ఒక షిప్ ఇరక్కబోయిందని, అంటే సన్న కాలువ అన్నట్టు.
వాటి కూడా ద సూయస్ కెనాల్ అంటాం. డెజర్ట్స్ ఎడారులు, ద సహారా డెజర్ట్. గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్ ద అండమాన్ అండ్ నికోబార్, ద లక్షద్వీప్. ఈ రెండు కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. అది ఒక్క ఐలాండ్ కాదు, కొన్ని వందల ఐలాండ్స్ కలిపి ఒక పేరు పెట్టినారంట. సో అటువంటి వాటికి కూడా ద అండమాన్ అండ్ నికోబార్ అంటాం, ద లక్షద్వీప్ అనేది అంటాం అన్నట్టు. దెన్ మౌంటైన్ రేంజెస్ అంటే పర్వత సారువులు అంటాం, పర్వత సమూహాలు అన్నట్టు. వాటి ముందర కూడా ద ఉపయోగం. కానీ ఒక్క పర్వతం ఉంటే దాని ముందర ఉపయోగించాం. ఓకే, ద హిమాలయాస్ అంటే హిమాలయ పర్వత శ్రేణులు అని అర్థం. ద ఆల్ప్స్, ద వింధ్యాస్, ద వెస్టర్న్ ఘాట్స్ ఇట్లా. కానీ ఒకే పర్వతం ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెస్ట్, ద ఎవరెస్ట్ ఎవరెస్ట్ అని అంటాం అంతే. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సమ్ కంట్రీస్. అలాగే అన్ని దేశాల ముందర మనం ఉపయోగం. ఫర్ ఎగ్జాంపుల్ ద ఇండియా అనకూడదు. వీ నెవర్ సే ద ఇండియా, బట్ వీ సే ద యుఎస్ఏ, ద యునైటెడ్ కింగ్డమ్. అంటే కొన్ని దేశాలు కలిపి ఒక రాజ్యంగా ఏర్పడితే దాన్ని ముఖ్యంగా అటువంటి వాటిని ముందర దా ఉపయోగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద ఐరిష్ రిపబ్లిక్. ఓకే, ఇక్కడ రెండు దేశాలు కలిసి ఉన్నాయండి. ద యునైటెడ్ కింగ్డమ్లో మొత్తం 3 రాజ్యాలు ఉన్నాయి, అది కలిపి ఒక దేశంగా ఏర్పడింది. ద యుక్రెయిన్, ద నెదర్లాండ్స్. ఓకే, ఇట్లా ఎస్ ఉన్న వాటికి కూడా మనం దా ఉపయోగిస్తాం. కానీ ద ఇండియా, ద పాకిస్తాన్, ద చైనా ఇవి తప్పు. చైనా అనే అంటాం, పాకిస్తాన్ అనే అంటాం, బంగ్లాదేశ్ అనే అంటాం. ఓకే, కానీ వాటి ముందర ద అనేది ఉపయోగించాం. యునైటెడ్ స్టేట్స్ కూడా ద యునైటెడ్ స్టేట్స్ అంటాం. ఓకే, కానీ ద అమెరికా అనం. చూడండి, మళ్ళీ ద అమెరికా అనకూడదు, బట్ ద యునైటెడ్ స్టేట్స్ అనొచ్చు అన్నట్టు. నెక్స్ట్ వన్, బిఫోర్ నేమ్స్ ఆఫ్ సర్టన్ బుక్స్. కొన్ని పుస్తకాలు చాలా ముఖ్యంగా చాలా ఫేమస్, ముఖ్యంగా రిలీజియన్కి సంబంధించిన పుస్తకాలు, ఫేమస్ పుస్తకాలు, పురాతనటువంటి పుస్తకాల ముందర ద అనేది ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద వేదాస్, ఇది రిలీజియన్కి సంబంధించినటువంటి పుస్తకం. ద వేదాస్, ద పురాణాస్, ద రామాయణ, ద ఖురాన్, ద బైబిల్, ద గురు గ్రంథ్, బట్ వీ సే హోమర్స్ ఇలియాడ్, వాల్మీకిస్ రామాయణ. వాటి ముందర వాటి రైటర్ పేరు పెట్టినారంటే మాత్రం ద ఉపయోగించాం. ఓకే, ఇప్పుడు ద రామాయణ అంటాం, కానీ వాల్మీకిస్ రామాయణ అన్నప్పుడు ద వాల్మీకిస్ రామాయణ అని చెప్పకూడదు. బిఫోర్ నేమ్స్ ఆఫ్ థింగ్స్ యూనిక్ ఆఫ్ దేర్ కైండ్. అయితే అన్ని పుస్తకాల పేర్ల ముందర ద ఉపయోగించకూడదు. ఓకే, ఓన్లీ ఫేమస్, అవి చాలా ప్రముఖమైనవి, అందరికీ తెలుసు, ముఖ్యంగా ఈ రిలీజియస్ సంబంధించినటువంటి ఓకే మత గ్రంథాల ముందర దా ఉపయోగిస్తాం. నెక్స్ట్, బిఫోర్ నేమ్స్ ఆఫ్ థింగ్స్ యూనిక్ ఆఫ్ దర్ కైండ్. ఇంకా అవి యూనిక్, ఒకటే ఉంటాయి ప్రపంచంలో, అటువంటి వాటిని దా ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద సన్, ద స్కై, ద ఓషన్, ద సీ, ద ఎర్త్, ద మూన్. యూనిక్ అంటే ఒకటే, ఇంకా రెండోది అనేది లేదన్నట్టు. Then before a proper noun, when it is qualified by an adjective or a defining adjective class. For example, the great Caesar. Caesar అనేది మనిషి పేరు. ద సీజర్ అనకూడదు, కానీ దాని ముందర ఒక అడ్జెక్టివ్ వచ్చినప్పుడు మాత్రం ద ఉపయోగించవచ్చు. ద గ్రేట్ సీజర్, ద గ్రేట్ అశోక, అశోక ద గ్రేట్ అంటాం, అశోక ద గ్రేట్. ద ఇమ్మోర్టల్ షేక్స్పియర్, ద మిస్టర్ రాయ్ హూమ్ యూ మెట్ లాస్ట్ నైట్ ఈజ్ మై అంకుల్. ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు. ఇది మీకు మొన్న మీకేనా చెప్పింది, మీకే చెప్పాను. ఎవరినో ఒక వ్యక్తి మనకు తెలియనప్పుడు, ఆ వ్యక్తి ఎవరో తెలియనప్పుడు ద మిస్టర్ అంటే రాయ్ అనేటటువంటి ఎవరో వ్యక్తి, హీ మెట్ లాస్ట్ నైట్, సార్ హూమ్ యూ మెట్ లాస్ట్ నైట్ ఈజ్ మై అంకుల్. నువ్వు ఎవరినైతే కలిసావో అతను మిస్టర్ రాయ్ అన్నావు కదా, అతను ఎవరో కాదు, మా అంకులే, మా అంకులే. దెన్ బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, అదేవిధంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందర కూడా ద ఉపయోగిస్తాం. He can play the flute, the guitar, the veena. ఓకే, ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అండి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. వాటి ముందర కూడా మనము ద అనేది ఉపయోగిస్తాము. నెక్స్ట్ వన్, బిఫోర్ అన్ అడ్జెక్టివ్ వెన్ ద నౌన్ ఈజ్ అండర్స్టూడ్. ఒక అడ్జెక్టివ్ ముందర కూడా ఓకే వెన్ ద నౌన్ ఈజ్ అండర్స్టూడ్, ఆ నౌన్ అనేది అండర్స్టూడ్. ఇది కూడా మనం ఇండెఫినెట్ ఆర్టికల్ చెప్పుకున్నట్టున్నాము. ద పూర్ ఆర్ ఆల్వేస్ విత్ అస్. అంటే పూర్ అంటే ద పూర్ అంటే అర్థం అంటే పూర్ పీపుల్ అని అర్థం. పూర్ పీపుల్ అన్నప్పుడు ద పూర్ పీపుల్ అనము, కానీ ద పూర్ ఆ పీపుల్ని డిలీట్ చేసినప్పుడు ద పూర్ అంటాం. ద పూర్, ద ఇంటెలిజెంట్, ద రిచ్ ఇట్లా అన్నాడు. బిఫోర్ ఏ నౌన్ విత్ ఎంఫసిస్ టు గివ్ ద ఫోర్స్ ఆఫ్ ఏ సూపర్లేటివ్. అది ఒక సూపర్లేటివ్ ఫోర్స్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ద వర్బ్ ఈజ్ ద వర్డ్,
ద వర్బ్ ఈజ్ ద వర్డ్. ద వర్బ్ అన్నాం, చీఫ్ వర్డ్ అని అంటాం. ద వర్బ్ అంటే అది ఇంపార్టెంట్ వర్డ్ అని చెప్పుకున్నప్పుడు దానికి ఒక ఎంఫసిస్ ఇచ్చినప్పుడు, అంటే అది తప్ప ఇంక వేరే లేదు అని చెప్పినప్పుడు మనం దా అనేది ఉపయోగిస్తాం ఇన్ ఏ సెంటెన్స్. యాజ్ అన్ అడ్వర్బ్ విత్ కంపారిటివ్స్, యాజ్ అన్ అడ్వర్బ్ విత్ కంపారిటివ్, ఒక అడ్వర్బ్ లాగా యూజ్ చేసినప్పుడు ద మోర్ ద మెరియర్. ఓకే, మెరియెస్ట్ అది అడ్జెక్టివ్ యాక్చువల్గా. ఈ అడ్జెక్టివ్ని మనం అడ్వర్బ్గా వాడినప్పుడు దా అనేది ఉపయోగిస్తాం. ఓకే, ద మెరియర్, బై హౌ మచ్ మోర్, బై సో మచ్ ద మెరియర్. చూడండి, ద మోర్ దే గెట్, ద మోర్ దే వాంట్, ద మోర్ ఇక్కడ కూడా ద మోర్ ద మెరియర్ అన్నాం కదా, సేమ్ మోర్ మెరియర్. ఇట్లా అడ్జెక్టివ్స్ని అడ్వర్బ్గా యూజ్ చేసినప్పుడు మనం దా అనేది ఉపయోగిస్తాం. ఇది ఒక సపరేట్ స్ట్రక్చర్ అన్నట్టు. నెక్స్ట్ వన్, ఒమిషన్ ఆఫ్ ద ఆర్టికల్. అంటే కొన్ని చోట్ల అసలు ఈ ఆర్టికల్ ఉపయోగించాం. అవి ఏంటేంటో చూద్దాం. బిఫోర్ ద సబ్స్టాన్సెస్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్. ఇవి మొత్తం చూడండి. సబ్స్టాన్సెస్ అంటే దాన్ని ఏమంటారు, వస్తువులు అన్నట్టు. అంటే వంట చేయడానికి కానివ్వండి, ఏదైనా వస్తువులు ఏదైనా ఒకటి తయారు చేయడానికి ఇంగ్రీడియంట్స్ అంటాం. వాటి ముందర మనము దా అనేది ఉపయోగించకూడదు. ఈవెన్ ఏ కానీ యాన్ కానీ ఏ ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఓకే, అబ్స్ట్రాక్ట్ నౌన్స్. అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి, ఐడియాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆనెస్ట్, ఓకే, ఆనెస్టీ, వీటి ముందర కూడా ఉపయోగించకూడదు. అంటే ఒక ఐడియాసే అవి, వాటిని మనం కళ్ళతో చూడలేం. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫస్ట్ సెమిస్టర్లో చెప్పుకున్నాం మనం. నౌన్స్ అంటే రకరకాల నౌన్స్ ఉంటాయి. కాంక్రీట్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఐడియాస్ అన్నాడు. వాటిని మనం కళ్ళతో చూడలేము, చేత్తో తాకలేము, టేస్ట్ చూడలేము, వాసన చూడలేము. అటువంటి నౌన్స్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. దెన్ అన్కౌంటబుల్ నౌన్స్, లెక్క పెట్టడానికి వీలు లేనటువంటి నౌన్స్. ఈ మూడిటి ముందర మనం ఏ ఆర్టికల్ దా ఉపయోగించకూడదు, ఏ ఉపయోగించకూడదు, ఆయన కూడా ఉపయోగించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, షుగర్ ఈజ్ బ్యాడ్ ఫర్ యువర్ టీత్. సో షుగర్ అనేది ఒక సబ్స్టాన్స్, ఒక ఇంగ్రీడియంట్. సో వీటి ముందర ఉపయోగించు. గోల్డ్ ఈజ్ ప్రెషస్ మెటల్. సో గోల్డ్ ఇది మెటల్. వీటి ముందర కూడా మనము ఉపయోగించకూడదు. దెన్ విజ్డమ్, ఇది ఒక ఐడియా, అబ్స్ట్రాక్ట్ నౌన్ ఇది. విజ్డమ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ హెవెన్స్. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఆనెస్టీ అనేది కూడా ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్. వర్చ్యూ ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ రివార్డ్. ఇది కూడా ఒక ఐడియా, అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అన్నట్టు. సో అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందర అన్కౌంటబుల్. గోల్డ్ అనేది లెక్క పెట్టలేము చూడండి, షుగర్ అనేది కూడా లెక్క పెట్టలేము. సో వీటి ముందర మనము దా అనేది ఉపయోగించకూడదు. దెన్ అన్కౌంటబుల్ నౌన్స్ కెన్ టేక్ దా వెన్ యూజ్ ఇన్ ఏ పర్టికులర్ సెన్స్. అయితే కొన్ని చోట్ల మాత్రము ఈ అన్కౌంటబుల్ నౌన్ అయినప్పటికీ కూడా మనం దా ఉపయోగించవచ్చు. అవి చాలా రేర్ కేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వుడ్ యూ పాస్ మీ ద షుగర్, అంటే షుగర్ ఆన్ ద టేబుల్. ఆ టేబుల్ పైన ఉన్నటువంటి షుగర్ బాటిల్ కానీ షుగర్ కానీ కొద్దిగా పాస్ చేస్తావా అన్నప్పుడు దా షుగర్ అనేది ఉపయోగించవచ్చు. రేర్ కేసెస్ అన్నట్టు. ద విజ్డమ్ ఆఫ్ సోలమాన్ ఈజ్ గ్రేట్. ఇక్కడ విజ్డమ్ అన్న ఓన్లీ జనరల్గా విజ్డమ్ అన్నప్పుడు దా ఉపయోగించాం. కానీ ఇక్కడ పర్టికులర్ విజ్డమ్, ఏ విజ్డము, సోలమాన్ యొక్క విజ్డమ్ అన్నప్పుడు దా ఉపయోగించాం. ద విజ్డమ్ ఆఫ్ సోలమాన్ ఈజ్ గ్రేట్. ఐ కాంట్ ఫర్గెట్ ద కైండ్నెస్ విత్ విచ్ హీ ట్రీటెడ్ మీ. ద కైండ్నెస్, ఐ కాంట్ ఫర్గెట్ ద కైండ్నెస్ విత్ హీ ట్రీటెడ్ మీ. అంటే అతను చూపించిన దయ, మామూలుగా దయ కాదు, అతను మామూలు జనరల్ కైండ్నెస్ కాదు, అతను చూపించినటువంటి కైండ్నెస్ నేను మర్చిపోలేను. ద గోల్డ్ ఐ సేవ్డ్ ఫర్ ఇయర్స్ ఈజ్ స్టోలన్ బై థీవ్స్. ద గోల్డ్ ఐ, నాట్ గోల్డ్ ఇన్ జనరల్, నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి నా గోల్డ్, అంటే నా దగ్గర ఉన్నటువంటి గోల్డ్, దాన్ని దా గోల్డ్ అంటే. ఈవెన్ వాటర్ కూడా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ద వాటర్ ఇన్ మై విలేజ్ ఈజ్ టోటల్లీ పొల్యూటెడ్ అని చెప్పచ్చు మనం. వాటర్ ముందర దా ఉపయోగించకూడదు. కానీ పర్టికులర్ వాటర్ గురించి, ఏ వాటర్ గురించి మాట్లాడుతున్నాం, ద వాటర్ ఇన్ మై విలేజ్, ద వాటర్ ఇన్ మై విలేజ్ ఈజ్ టోటల్లీ పొల్యూటెడ్ అని చెప్పొచ్చు అన్నట్టు. ఓకే, నథింగ్ రాంగ్. నెక్స్ట్ వన్, బిఫోర్ ప్రాపర్ నౌన్స్, నేమ్స్ ఆఫ్ పర్సన్స్. ఇంకా ప్రాపర్ నౌన్స్ ముందర మనుషుల పేర్ల ముందర, దేశాల పేర్ల ముందర, ఖండాల పేర్ల ముందర, ఊర్ల పేర్ల ముందర, సిటీస్ పేర్ల ముందర, ఇండివిజువల్ మౌంటైన్స్ ముందర, ఇండివిజువల్ ఐలాండ్స్ ముందర, లేక్స్ ముందర, హిల్స్ ముందర మనం దా ఉపయోగించకూడదు. అయితే దీని ఎక్సెప్షన్స్ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, ద మిస్టర్ గోపాల్ అని చెప్పచ్చు, కానీ గోపాల్ అనకూడదు. గోపాల్ ముందర ద గోపాల్ అనకూడదు. గోపాల్, రహీం, యూరోప్, ఓకే, ఖండాల్, పాకిస్తాన్ దేశం, హైదరాబాద్ సిటీ, మౌంట్ ఎవరెస్ట్, కానీ ద హిమాలయాస్ చెప్పచ్చు. కానీ ఇండివిజువల్ మౌంటైన్స్ ముందర మనము చెప్పకూడదు, మౌంట్ ఎవరెస్ట్ అని చెప్పాలి.
బిఫోర్ నేమ్స్ ఆఫ్ మీల్స్, అదేవిధంగా మీల్స్ ఐటమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్, వీటి ముందర దా అనేది ఉపయోగించకూడదు. వాట్ టైమ్ డూ యూ హ్యావ్ లంచ్ అంతే. డిన్నర్ ఈజ్ రెడీ, డిన్నర్ ఈజ్ రెడీ. అయితే వీటి ముందర కూడా మనం చెప్పాం ద డిన్నర్ గివన్ టు సంబడీస్ ఆనర్. ఓకే, పర్టికులర్ డిన్నర్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు డిన్నర్ అని చెప్పొచ్చు అన్నట్టు. బట్ ఇఫ్ దెర్ ఈస్ అన్ అడ్జెక్టివ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎట్సెట్రా, ఐ హ్యాడ్ ఎ లేట్ లంచ్ టుడే. చూడండి, ఐ హ్యాడ్ ఎ లేట్ లంచ్ టుడే. ఏ లేట్ లంచ్, ఇక్కడ ఏ అనేది ఉపయోగించాం. అయితే అడ్జెక్టివ్ ఉండాలి, లేట్ కానీ ఎర్లీ కానీ ఇటువంటిది ఉన్నప్పుడు ఏ ఉపయోగించవచ్చు. ఏదైనా సరే అడ్జెక్టివ్ ఏదైనా ఉంటాయి, గ్రేట్ అని కూడా. ఓకే, ఐ హ్యాడ్ ఏ సంచువస్ లంచ్. సంచువస్ అంటే చాలా టేస్టీ అని అర్థం. ఓకే, డెలీషియస్, ఐ హ్యాడ్ ఏ డెలీషియస్ డిన్నర్, ఐ హ్యాడ్ ఏ డెలీషియస్ డిన్నర్. ఇట్లా మనము ఒక అడ్జెక్టివ్ వాడినప్పుడు మాత్రమే మనం ఆర్టికల్ ఉపయోగించవచ్చు. ద డిన్నర్ వీ హ్యాడ్ అట్ ద టూరిస్ట్ హోటల్ వాజ్ వెరీ నైస్. ద డిన్నర్ చూడండి, ఇక్కడ కూడా దా డిన్నర్. ఎందుకు ఇక్కడ దా డిన్నర్ అంటే ఇట్ ఈస్ పర్టికులర్ డిన్నర్ వీ హ్యాడ్ అట్ ద టూరిస్ట్ హోటల్. ఒక టూరిస్ట్ హోటల్లో మేము తిన్నటువంటి డిన్నర్ చాలా బాగుంది. అలా పర్టికులర్ అన్నప్పుడు మాత్రమే దా ఉపయోగిస్తాం, అదర్వైజ్ నో ఆర్టికల్. నెక్స్ట్ వన్, బిఫోర్ లాంగ్వేజెస్. ఈవెన్ లాంగ్వేజెస్ ముందర కూడా మనం ఉపయోగించకూడదు. వీఆర్ స్టడీయింగ్ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ అంతే. కానీ దా ఇంగ్లీష్ ఈజ్ పాసిబుల్. దా ఇంగ్లీష్ అంటే ఏమంటే ఇంగ్లీషు పీపుల్ అని అర్థం. అంటే ఆంగ్లేయులు, ఆంగ్లేయులు ఏమంటాం, ద ఇంగ్లీష్ అంటాం. ఇంగ్లీష్ అంటేనేమో భాష, ద ఇంగ్లీష్ అంటేనేమో ఇంగ్లీషు ప్రజలు, అంటే ఆంగ్లేయులు అని అర్థం. మళ్ళీ మనం ఆంగ్లేయులం కాదు, మనల్ని ఈవెన్ ఇఫ్ యూ స్పీక్ ఇంగ్లీష్, మీ అందరికీ బాగా ఇంగ్లీషే మదర్ టంగ్ కావచ్చు, అయినప్పటికీ సరే యూ కాంట్ సే ఐ ఆమ్ ద ఇంగ్లీష్ అని చెప్పొద్దు. ఇంగ్లీష్, ద ఇంగ్లీష్ అంటే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ప్రజల్ని ద ఇంగ్లీష్ అంటాం. ఇంగ్లీష్ అంటే భాష, భాషని రెఫర్ చేస్తున్నప్పుడు ద ఇంగ్లీష్ అంటారు. ద ఇంగ్లీష్ అంటే అదేవిధంగా ఫ్రాన్స్ ద ఫ్రెంచ్. చూడండి, ఫ్రాన్స్ ద ఫ్రెంచ్. ఇంగ్లీష్ వాళ్ళకి సపరేట్ పదం లేదు, ఫ్రాన్స్ వాళ్ళకి ఏమో ఫ్రెంచ్ అంటాం. ఓకే, కానీ ఇంగ్లీష్ వాళ్ళకి ద ఇంగ్లీషే. ఓకే, వీ స్పీక్ కన్నడ అట్ హోమ్. కన్నడ అనేది భాష. ఓకే, కన్నడిగాస్, దే ఆర్ ద కన్నడిగాస్. ఓకే, దే ఆర్ ద తెలుగుస్, తెలుగు వాళ్ళని కొంతమంది తెలుగుస్ అంటారు, ద తెలుగుస్. తెలుగు అన్నప్పుడు నో ఆర్టికల్, తెలుగుస్ అన్నప్పుడు ద తెలుగుస్ అని చెప్పచ్చు. బిఫోర్ స్కూల్, కాలేజ్, చర్చ్, బెడ్, టేబుల్, హాస్పిటల్, మార్కెట్, ప్రిజన్, వెన్ దీస్ ప్లేస్ ఆర్ విజిటెడ్ ఆర్ యూజ్ ఫర్ దేర్ ప్రైమరీ పర్పస్. ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్ రూల్ ఇది. ఇప్పుడు జనరల్గా మనం స్కూల్కి ఎందుకు పోతాం, చదువుకోవడానికి పోతాం. కాలేజీకి ఎందుకు పోతాం, చదువుకోవడానికి పోతాం. చర్చ్కి ఎందుకు పోతాం, ప్రేయర్ చేయడానికి పోతాం. బెడ్కి ఎందుకు పోతాం, పడుకోవడానికి పోతాం. టేబుల్ ఎందుకు పోతాం, తినడానికి పోతాం. హాస్పిటల్కి ఎందుకు పోతాం, ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి, మనకు ఆరోగ్యం బాగాలేకపోతే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి పోతాం. మార్కెట్ ఎందుకు పోతాం, ఏదైనా కొనుక్కోవడానికి పోతాం. ప్రిజన్కి ఎందుకు పోతారు, ఏదైనా తప్పు చేస్తే శిక్ష పడితే అనుభవించడానికి ప్రిజన్కి పోతారు. ఇవన్నీ ప్రైమరీ పర్పసెస్, ప్రైమరీ పర్పసెస్. అలా ప్రైమరీ పర్పసెస్ పోతే దా అనేది ఉపయోగించకూడదు. కానీ సెకండరీ పర్పసెస్, ఫర్ ఎగ్జాంపుల్ మై ఫాదర్ కేమ్ టు స్కూల్, యువర్ ఫాదర్ కేమ్ టు స్కూల్. మీ ఫాదర్ స్కూల్కి వచ్చాడు. ఎందుకు వచ్చినాడు, చదువుకోవడానికి వచ్చాడా? మేబీ మీ టీచర్తో మాట్లాడడానికో లేకపోతే మిమ్మల్ని కలవడానికో వచ్చుంటాడు అన్నట్టు. అది ప్రైమరీ పర్పస్ కాదు. కాలేజ్కి, ఓకే, యువర్ ఫాదర్ కేమ్ టు ద కాలేజ్. చూడండి, ఫాదర్ వస్తేనేమో ద కాలేజ్ అంటాము, మీరు కాలేజీకి వస్తేనేమో కాలేజ్ అంటారు. ఓకే, ఐ వెంట్ టు కాలేజ్, నేను కాలేజీకి పోయాను, నేను చదువు చెప్పడానికి పోతున్నాను, నేను కూడా ఐ వెంట్ టు కాలేజ్ అని చెప్పచ్చు. కానీ మై డాటర్ కేమ్ టు ద కాలేజ్, మా పాప నాతో పాటు వచ్చింది అనుకోండి, ఊరికే కాలేజ్ చూడడానికి వచ్చింది అన్నట్టు, చదువుకోవడానికి రాలేదు, చదువు చెప్పడానికి రాలేదు. ఓకే, సెకండ్ ఊరికే చూడడానికి వచ్చింది అన్నట్టు. చర్చికి జనరల్గా ప్రేయర్ చేయడానికి పోతాం, కానీ చర్చిని చూడడానికి కూడా వెళ్తారు కొంతమంది. కొన్ని ఫేమస్ చర్చిలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సంగారెడ్డిలో చాలా ఫేమస్ చర్చ్ ఉంది తెలంగాణలో. చాలా మంది ఈవెన్ హిందువులు, వేరే ముస్లిమ్స్ కూడా అక్కడికి వెళ్ళి చూడ్డానికి పోతుంటారు. అంటే వాళ్ళు ఏం ప్రేయర్ ఏం చేయరు, ఊరికే పోతారు. చాలా బ్యూటిఫుల్ చర్చ్ అన్నట్టు, పోయి చూసేసి వస్తూ ఉంటారు. అలా పోతే కనుక ద చర్చ్ అంటాం. ఐ వెంట్ టు ద చర్చ్, ఐ వెంట్ టు ద చర్చ్ అంటే నేను చర్చికి పోయాను, నాట్ బికాస్ ఐఎమ్ క్రిస్టియన్ ఆర్ నాట్ బికాస్ ఫర్ ప్రేయర్ చేయడానికి వెళ్ళలేదండి, చర్చ్ చూడడానికి వెళ్ళాను. ఈవెన్ టెంపుల్కి ఎవరైనా చూడడానికి పోతే దా టెంపుల్ అంటాము, ప్రేయర్ చేయడానికి పోతేనేమో టెంపుల్ అంటాం. బెడ్, పడుకోవడానికి.
అలా కాకుండా బెడ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు ద షాప్ అండ్ సా ద బెడ్. ఆడ బెడ్ని చూశాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటే పడుకోవడం లేదంట, ఓన్లీ చూశాను అన్నట్టు. టేబుల్ ఎందుకు? ఏదైనా రాసుకోవడానికి లేదంటే తినడానికి అదండి. కానీ వేరే పర్పస్ అంటే ఊరికే చూశాను, ఐఎమ్ మేకింగ్ ద టేబుల్, ఓకే, ఐ బాట్ ద టేబుల్, ఓకే, అట్లా చెప్పచ్చు అన్నట్టు. హాస్పిటల్ ఒక పేషెంట్ పోతాడు అన్నట్టు, కానీ పేషెంట్స్ చూడడానికి కూడా మనం వెళ్ళొచ్చు, ఓకే. అప్పుడు ద హాస్పిటల్. ఐ వెంట్ టు ద హాస్పిటల్ అంటే మీకేం వ్యాధి లేదని అర్థం. ఐ వెంట్ టు హాస్పిటల్ అంటేనేమో మీరే పేషెంట్ అన్నట్టు. మీరు డాక్టర్ దగ్గరికి చూడడానికి లేకపోతే వ్యాధిని తగ్గించుకోవడానికి హాస్పిటల్కి పోతేనేమో ఐ వెంట్ టు హాస్పిటల్ అంటాం. ఐ వెంట్ టు ద హాస్పిటల్ అంటేనేమో మీరు అక్కడ ఉన్న పేషెంట్స్ను లేకపోతే డాక్టర్ మీ ఫ్రెండ్ అన్నట్టు, డాక్టర్ని కలవడానికి వెళ్ళారు, జస్ట్ క్యాజువల్గా వెళ్ళారు అన్నట్టు. యు ఆర్ నాట్ ఏ పేషెంట్. మార్కెట్ చూడడానికి వెళ్ళారు అంతే, మార్కెట్ ఎలా ఉంది అని, కానీ కొనుక్కోవడానికి వెళ్ళలేదు. ప్రిజన్ అదేవిధంగా జైల్లో ఎవరో మీ బంధువులో ఎవరో ఆల్రెడీ శిక్ష అనుభవిస్తూ ఉంటారు, అతన్ని చూడడానికి ములాఖత్ అంటారు, ములాఖత్కి వెళ్ళారు అన్నట్టు మీరు. అంటే మీకేం శిక్ష పడలేదు, మీరు ఊరికే చూడను పోయారు, లేదంటే ప్రిజన్ని ప్రిజన్ ఎలా ఉంటుంది చూడడానికి వెళ్ళారు అన్నట్టు. అటువంటిప్పుడు ద ప్రిజన్ అంటాం, ఓకే. చూడండి ఎగ్జాంపుల్ చూడండి. ఐ గో టు కాలేజ్ ఎవ్రీ డే. సో ఐ ఎవరు ఇక్కడ? స్టూడెంట్. వీ గో టు చర్చ్ ఆన్ సండేస్, ఓకే, సండే చర్చ్కి పోతాం. సో దే ఆర్ క్రిస్టియన్స్ అండ్ దే గో దేర్ టు ప్రే. హీ స్టేస్ ఇన్ బెడ్ టిల్ 9 ఎవ్రీ ఈవినింగ్. వాడు బెడ్ పైన పొద్దున్నే ప్రతిరోజు 9 వరకు పడుకొని ఉంటాడు. మై అంకుల్ ఈ స్టిల్ ఇన్ హాస్పిటల్. సో ఇక్కడ పేషెంట్ అన్నట్టు, మా అంకుల్ ఏమి ఇక్కడ పేషెంట్. హీ ఈజ్ సెంట్ టు ప్రిజన్. వాడికి శిక్ష పడింది, జైలుకి పంపించారు. ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్. నేను మార్కెట్కి వెళ్తున్నాను. ఎందుకు? టు బై సంథింగ్, ఓకే. Next one is certain phrases consisting of a transitive verb followed by its object. To catch fire. కొన్ని phrases లో ట్రాన్సిటివ్ వర్బ్ ఫాలోడ్ బై ఇట్స్ ఆబ్జెక్ట్. ఒక ట్రాన్సిటివ్ వర్బ్ ఉంటుంది, దాని తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. వాటి ముందర కూడా టు క్యాచ్ ఫైర్, టు ద క్యాచ్ ఫైర్ కాదు, టు క్యాచ్ ఫైర్, టు టేక్ బ్రెత్, టు గివ్ బ్యాటిల్, టు క్యాస్ట్ యాంకర్, టు సెండ్ వర్డ్, టు బ్రింగ్ వర్డ్, టు గివ్ ఇయర్, టు lay siege, to set foot, to leave home, to strike root, to take offense. వీటి ముందరంతా కూడా మనం దా కానీ ఏ కానీ ఏది కానీ ఉపయోగించాం. ఇన్ సర్టన్ ఫ్రేజెస్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రిపోజిషన్ ఫాలోడ్ బై ఇట్స్ ఆబ్జెక్ట్. అదేవిధంగా ప్రిపోజిషన్ ఆ తర్వాత ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. అట్ హోమ్, ఓకే, ఇన్ హ్యాండ్, ఇన్ డెట్, బై డే, బై నైట్, అట్ డే బ్రేక్, సన్ రైజ్, అట్ నూన్, అట్ సన్సెట్, అట్ నైట్, అట్ యాంకర్, అట్ సైట్, ఆన్ డిమాండ్, అట్ ఇంట్రెస్ట్, ఆన్ ఎర్త్. చూడండి, ఆన్ ద ఎర్త్ కాదనంట. బై ల్యాండ్, బై వాటర్, బై రివర్, బై ట్రైన్, బై టీమా, బై నేమ్, ఆన్ హార్స్ బ్యాక్, ఆన్ ఫుట్, ఆన్ డెక్, ఇన్ జస్ట్, అట్ డిన్నర్, అట్ ఈస్ట్, అబౌవ్ గ్రౌండ్. అంటే ప్రిపోజిషన్ వచ్చిందంటే ఆ నౌన్ ముందర ద అనేది రాదు. దట్ ఈస్ ద రూల్. నెక్స్ట్ వన్, ప్రాక్టీస్. డూ యూ సీ డాష్ బ్లూ స్కై? చూడండి, స్కై అనేది ఒకటే ఉంది కదా, సో ద బ్లూ స్కై. ద స్కూల్ విల్ షార్ట్లీ క్లోజ్ ఫర్ ద పూజ హాలిడేస్, అంటే దసరా హాలిడేస్. సో ద స్కూల్, ఇక్కడ బిల్డింగ్ అన్నట్టు, ఒకటే స్కూల్ అన్నట్టు, ఓకే. ద సన్ షైన్స్ బ్రైట్లీ, సన్ ఒకడే ఉన్నాడు. ద గంగా ఈజ్ ఏ సీక్రెట్ రివర్, రివర్స్ ముందర అందరి ముందర ద ఉపయోగిస్తాం. ద లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ బీస్, ద లయన్ అంటే లయన్ ఇన్ జనరల్, ఏదో ఒక పర్టికులర్ లైన్ గురించి మాట్లాడతలేము. లయన్ ఇన్ జనరల్ గా సింహము, అడవికి రాజు. ద కింగ్. హూ ఈజ్ ద గర్ల్ సిట్టింగ్ దేర్, అక్కడ కూర్చున్నటువంటి అమ్మాయి. సో అక్కడ కూర్చున్నటువంటి, సో వీఆర్ షోయింగ్ ఇట్ అన్నట్టు, సో పర్టికులర్ అయిపోయి రాడు. ద గర్ల్. విచ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా, లాంగెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ, సో దా వచ్చింది. ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇంగ్లాండ్, సో ద లాంగ్వేజ్ ఆఫ్ ద పీపుల్. ఇది పర్టికులర్ ఇంగ్లాండ్ వాళ్ళ భాష అని పర్టికులర్ చెప్తున్నాం కాబట్టి ద లాంగ్వేజ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇంగ్లాండ్. నెక్స్ట్, జ్యోతి గాట్ ద బెస్ట్ ఫ్రెండ్, ద బెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇండస్ట్రియల్ కంట్రీస్ ఇన్ ఏషియా. బాగా ఇండస్ట్రియలైజేషన్ కంట్రీస్ అంటే ద మోస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. డ్రా ద మ్యాప్ ఆఫ్ ఇండియా, డ్రా ద మ్యాప్ ఆఫ్ ఇండియా. హాఫ్ అని వచ్చింది అనుకుంటే దా వచ్చేది, అందుకని మనము జనరల్ కాదు, పర్టికులర్ మ్యాప్, ఇండియా మ్యాప్ గురించి మాట్లాడుతాం. సో ద మ్యాప్ ఆఫ్ ఇండియా. ఇట్ వాస్ ద ప్రౌడెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ, ద ప్రౌడెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్.
So with this one, we have completed articles, indefinite article. Now we'll see టెక్స్ట్ బుక్ లో ఏముందో ఒకసారి చూద్దాం. టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ సేమ్ ఉన్నాయా అన్న వేరే ఉన్నాయా అనేది ఒకసారి చూడాలా మనము, ఎందుకంటే ఇది నేను చాలా కాలం అయింది చూసి. యా, టెక్స్ట్ బుక్ ఆర్టికల్స్ ఇవన్నీ రూల్స్ అన్ని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇదేం సేమ్ ఉంటుంది, ఒకసారి చదువుకోండి. యా, షీ డజంట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఇండెఫినెట్ ఆర్టికల్ వేర్ నెసెసరీ. అవసరమైన చోట ఇండెఫినెట్ ఆర్టికల్ వాడి, ఇది లేదు ఇది మన. సో లెట్ us కంటిన్యూ. షీ డజంట్ ఓన్ డాష్ కార్. సో ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏ కానీ యాన్ కానీ. ఏ వస్తుందా యాన్ వస్తుందా అసలు ఆర్టికల్ రాదా, 3 ఆప్షన్స్ ఉన్నాయన్నట్టు. ఏ వస్తుందా యాన్ వస్తుందా అసలు ఏది లేదా. ఏమొస్తుంది ఇక్కడ? షీ డజంట్ ఓన్ డాష్ కార్. ఏమొస్తుంది చెప్పండి, చెప్పాలి, మాట్లాడాలి, మీరు సైలెంట్గా ఉంటే లాభం లేదు. షీ డజంట్ ఓన్ ఏ కార్. ఇక్కడ ఏ అంటే ఒక కారు, ఓకే, ఆమె కారు లేదు అని అర్థం. హీ కేమ్ ఫ్రమ్ హంబుల్ బిగినింగ్స్. హీ కేమ్ ఫ్రమ్ హంబుల్ బిగినింగ్స్. ఇది చెప్పండి ఏమొస్తుంది, మీరు మాట్లాడరా అసలు. హీ కేమ్ ఫ్రమ్ హంబుల్ బిగినింగ్స్. సో ఇక్కడ అసలు ఏ ఆర్టికల్ రాదు. ఏమి హీ కేమ్ ఫ్రమ్ ఏ హంబుల్ ఎందుకంటే బిగినింగ్స్ అనేది ప్లూరల్ ఉంది, అంటే ప్లూరల్ నౌన్స్ ముందర మనం ఏ ఆర్టికల్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించకూడదు, కాబట్టి నో ఆర్టికల్. ఐ సా బేర్స్, బేర్స్ ప్లూరల్, సో ఇక్కడ కూడా నో ఆర్టికల్. హీ ఆస్క్డ్ ఫార్ మిల్క్, మిల్క్ అన్కౌంటబుల్, సో నో ఆర్టికల్. షీ డిడ్ంట్ గెట్ ఇన్విటేషన్, ఇక్కడ షీ డిడ్ంట్ గెట్ యాన్ ఇన్విటేషన్, ఇది కౌంటబుల్, కౌంటబుల్ కాబట్టి సింగులర్ కాబట్టి. అయితే ఇక్కడ ఇన్విటేషన్ ఈ ఉంది, వొవెల్ సౌండ్ ఉంది, కాబట్టి యాన్ ఇన్విటేషన్. ఐ సా డాష్ ఈగల్ ఫ్లై బై. ఐ సా అన్ ఈగల్, ఇక్కడ కూడా ఈగల్ కౌంటబుల్ సింగులర్ అండ్ స్టార్టింగ్ విత్ వొవెల్ సౌండ్ ఈ. ఐ సా అన్ ఈగల్ ఫ్లై బై. షీ వాస్ ఇంగ్లీష్ టీచర్. షీ వాస్ ఇంగ్లీష్ టీచర్. అండ్ ఇంగ్లీష్ టీచర్, ఇక్కడ టీచర్కి ఇంగ్లీష్ ముందర ఆర్టికల్ ఉపయోగించద్దన్నా కానీ టీచర్ కాబట్టి మనం ఉపయోగించాలి. కాకపోతే ఇమ్మీడియట్గా ఇక్కడ ఈ ఉందన్నాడు, అండ్ ఇంగ్లీష్ టీచర్. షీ టాట్ అట్ డాష్ యూనివర్సిటీ. సో యూనివర్సిటీ ముందర కూడా మనం ఏ ఉపయోగించవచ్చు. కాకపోతే ఇక్కడ యూరోపియన్ అన్నది, యూరోపియన్ ఇనీషియల్ సౌండ్ వచ్చి కాన్సనెంట్ సౌండ్ ఉంది అన్నట్టు. కాబట్టి యాక్చువల్గా ఈవెన్ యూనివర్సిటీ వచ్చినా ఏనే ఉపయోగిస్తాం, యూరోపియన్ ఉంది కాబట్టి ఏ యూరోపియన్ యూనివర్సిటీ. షీ వాస్ అన్ ఇంగ్లీష్ టీచర్.